సంఘ పెద్దల సహకారం, సంఘ ప్రెసిడెంట్ గారు వెంకటరామన్న గారు ప్రేమను బట్టి ప్రభుత్వం సూచిస్తున్నాం. అన్నగారు చేస్తున్నాం. మరి ఏ విధంగా అయితే ఉపవాస ప్రార్థనలు ఈ గ్రామం నుంచి స్టార్ట్ చేశారో అదేవిధంగా ఆత్మీయ ఆరాధన సర్వీస్ అంటే ఆగస్టు 27వ తేదీ పబ్లిక్ హాల్లో ఒకటి ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు అనేక మంది మరి దైవ సేవకులు, జ్ఞానవంతులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అదేవిధంగా బయట కోసం తర్వాత ఈ రీతిగా ఉంటే మీరు ప్రార్థించండి. సంఘ పెద్దల సహకారం, సంఘ ప్రెసిడెంట్ గారి సహకారం, మీ అందరి ప్రార్థన సహకారం ద్వారా ఈ కార్యక్రమం జరగాలని నేను ప్రార్థన మీ అందరినీ వేడుకుంటున్నాను. ముఖ్యంగా నాకు కావాల్సింది మీరు ప్రార్థన చేసేస్తాం, దేవుడు అంటే సమకూరుస్తాడు అని నా నమ్మకం. మంచి ప్రేమ కూడా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చాలా ఒక సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ ప్రభావం అన్నప్పుడు నా ఉపవాస ప్రార్థన ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను. నాకు అదే నమ్మకంతో దేవుడు ఈ కార్యక్రమం కూడా మా లక్ష్మీపురం గ్రామం నుండి స్టార్ట్ చేస్తే నాకు మంచిదని దేవుడు ప్రార్థనలో నాకు ఇచ్చిన తరపును బట్టి అన్నీ కూడా ఒక విశ్వాసంతో నేను చేస్తున్నాను. మరి అన్న కూడా ఫోన్ చేశాం మన ప్రెసిడెంట్ గారికి. అన్న కూడా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అందును బట్టి ప్రెసిడెంట్ గారికి ప్రభు పేరిట సంఘ పెద్దలకు, సంఘమంతటికి మా హోలీ ఫైర్ మినిస్ట్రీస్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం ప్రార్థించండి. చక్కటి దైవ సేవకులు మరి అక్క వాళ్ళు స్తుతి ఆరాధన, యవనస్తులతో పాటలు, సంగీతం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరందరూ చేయాల్సింది ఏమంటే ఈ పని కోసం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అద్భుతమైన పరిచయం ఇక్కడ జరుగుతున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? నా ఉద్దేశం ఇక్కడికి రావడానికి వర్షం పడుతుంది, అన్నం బండి తీసుకుని వచ్చాము. ఇంకోటికి బయటికి ఎగిరిపోతుంది. సరే ప్రభా ఎట్లా మనం వెళ్ళాలా? మధ్యాహ్నం శ్రీ చర్చిలో ఆరాధన, స్తుతి ఆరాధన నిర్వహించాము. చూడండి, దేవుని వాక్యంలో 103వ కీర్తన చూస్తే నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు భక్తుడు తన ప్రాణంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. చూడండి, ఉదయం నుంచి మనము పొలంలో పనిచేస్తూ ఉంటాం, ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అయితే దావీదు భక్తుడు ఏం చేసినాడమ్మా అంటే దేవుణ్ణి ఆరాధించాడు. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే దానియేలు గారు మరి దినములకు ఎన్నిసార్లన్నా దేవుడిని ప్రార్థించేది? ఎవరు చేస్తారా చెప్పండమ్మా? 7 మార్లు. హల్లెలూయా, 7 మార్లు. మరి మనం ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం? మనం ఉదయం చేసినప్పటి నుంచి టీ తాగడం, టిఫిన్ తింటాం, భోజనం చేస్తాం, అన్నీ చేస్తాం. మరి దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు తన ప్రాణముతో. ధనవంతుడు బైబిల్ గ్రంథంలో చూస్తే ధనవంతుడు ఏమన్నాడమ్మా? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఎక్కడ వెళ్ళాడు? చనిపోయిన తర్వాత నరకాలు వెళ్ళాడు. మరి ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అంటే మొదటగా చూడండి ఏమంటాడు? ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అంటే యెహోవా నామము పరిశుద్ధమైనది, యెహోవా నామము పవిత్రమైనది, యెహోవా నామము ఉన్నతమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు, రాజులకు రాజు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిధులకు తండ్రి, సమాధానకర్త. చూడండి, మనం పొలంలో పని చేసుకున్నా నేను నా ఉద్దేశం ఒకటే, చాలా రోజులకి ప్రార్థన చేస్తున్నాం. దేవా, రైతులకు పొలాలు పండాలి అంటే ఈ జూన్, జూలై మాసంలో వర్షాలు రావాలి. ఆ వర్షాల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే పంటలు సమృద్ధిగా ఉంటే ఆశీర్వాదాలు మరి ఆ కుటుంబాలు పోషించబడతాయి కదా. ఎప్పుడైతే వర్షాలు లేకపోతే పంటలు పండవు. మరి ప్రాణం ఎట్లా సృష్టిస్తారు దేవుని? అందుకే అటువంటి దావీదు ఏమంటే మొదటగా 2 పాయింట్లు చెప్తాను. ఏమంటే తన ప్రాణంతో నా ప్రాణమా
యెహోవాను సన్నిధించము. రెండవది అంటున్నాడు ఆయన నీ దోషములన్నీ. చూడండి కింది వచనంలో ఏమంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనికి అంటే ఉద్యోగం ఇస్తున్నాడు, చదువులు ఇస్తున్నాడు, జ్ఞానంతో నింపుతున్నాడు, పంటలు ఇస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు నీ పొలము దీవించబడును, తర్వాత నీ పశువులు దీవించబడును, నీకున్న నీ గంప పిండి పిసుకు తొట్టి కూడా ఎప్పుడు దీవిస్తాడు? ఆయన ఆజ్ఞలలో నడుచుకుంటే కదా. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, మనం ఇక్కడ ఎందుకు వచ్చాము ఈ సాయంకాలం? ఆయన మాటలు వినిక, నా మాటలు కాదు, మీ మాటలు కాదు, యేసు ప్రభు మాటలే మనం వినాలి. తల్లి, ఎంతమంది మీ బిడ్డల కోసం మీరు దేవుని స్తుతిస్తున్నారు? ఎంతమంది మీ కుటుంబాల కోసం ప్రభువుని ప్రార్థన చేస్తున్నారు? ఆకలి కొట్టిని, తప్పి కొట్టిని, అందుకే అంటున్నాడు పొలములో పని చేయవాడు దేవుణ్ణి ఆరాధించి ప్రార్థన చేస్తే దేవుడు పొలాన్ని దీవిస్తాడు, వర్షాలు ఇస్తాడు, పంటలు ఇస్తాడు, పిల్లల ఉద్యోగాలు కూడా ఈ సంగతి అంటున్నారు. దావీదు అంటున్నాడు దేవుడు చేసిన మేలులో దేని. కొంతమంది ఎన్ని మేలు చేశారు కదా, దేవుడు నాకు ఏం చేయాలి అంటారు. అట్లా అనదు. ఆయన ఏమంటారు? శ్రమలో దేవుని ఎఫెసీ గ్రంథంలో అంటారు ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి, మరణాశక్తులు ఆనందించుడి, మరణాశక్తులు ఆనందించుడి. అందుకంటాడు దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి అంటే ఆయనను పరిశుద్ధంగా ఆరాధించాలి. ఇక్కడ అంటున్నాడు ఆయన చేసిన మేలులు మన కుటుంబాలు మర్చిపోవద్దు, మన గ్రామము మర్చిపోవద్దు. కింది మాటలు అంటాడు చూడు, ఏమంటాడు? నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. తర్వాత ఏమంటాడు? సమాధిలో నుండి నీ ప్రాణములు హల్లెలూయా చెప్పడము హల్లెలూయా. అంటే సమాధి అంటే మరణ పడక, మరణం నుండి తప్పించే దేవుడు కదా. ఇప్పుడు మనకి ఏమైనా చిన్నగా దెబ్బ జరిగిందంటే ఎక్కడైనా మనం ఏమంటాం? దేవుడు నన్ను కాపాడాలి, కాపాడాలి లేదా? మరి మనుషులైతే కాపాడలేదు కదా, దేవుడు మనల్ని కాపాడాడు. అందుకంటున్నాడు ఆయన తన కృప చేత మనల్ని కాపాడుతూ ఉన్నాడు కదా. జలములలో పడి నేవెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడి నేవెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే అంటే నువ్వు జలంలో నడిచినప్పుడు దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ప్రపంచమంతా చూస్తున్నారా? ఏమంటున్నాడు? జపాన్లో భూకంపం, జపాన్లో యుగాంతం. నేనేమంటున్నానంటే ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది. బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం ఎట్లుండాలమ్మా? దేవుని స్తుతించుకుంటూ, దేవుని నామాన్ని ఆరాధించుకుంటూ, ప్రార్థన యందు, వాక్యం యందు దానియేలులాగా, దావీదులాగా దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే అంటున్నాడు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను అయ్యా, నా జీవితం అంతా ఇచ్చినా కూడా సరిపోదు నాయనా అని ఒక భక్తుడే దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈ కాలంలో మనము దేవుని మందిరానికి రావాలంటే కొన్నిసార్లు ఇప్పుడు మేము వస్తున్నాం కదా, అన్ని ఆటంకాలు తెలుసా, అన్ని ఆటంకాలను కూడా దేవుడు తన పనికి నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. కింది వచనాలు ఏమంటారంటే కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. తర్వాత పక్షిరాజు
చెప్తాం? అయ్యా దేవుడు నా కుటుంబంలో ఈ మేలును సాక్ష్యం చెప్తాం కదా సంఘంలో వచ్చి. మరి ఒక ఒక మంచి పంట పొలము పండిందనుకో ఏం చెప్తాం? అయ్యా దేవుడు నా పంటను ఆశీర్వదించాడు. అందుకంటాడు మేలుతో. ఎప్పుడు? నీ ప్రాణము దేవుణ్ణి స్తుతించినప్పుడు, నీ ప్రాణము దేవుణ్ణి ఆరాధించినప్పుడు. అందుకంటున్నాడు శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఈ కార్యము జరుగును. ప్రియులారా మాట గమనించండి. ఇవి ఎలాంటి దినాలు అంటే నీకు ఎఫెసీ గ్రంథంలో ఏమో మాట్లాడాడు, దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఆలోచించు. అంటే ఈ ఒక గంట మనకు దొరికిందంటే దేవుడి పాదాల దగ్గర కూర్చోవాలి. అయ్యా నా పరిస్థితి ఇది నాయనా, నా పరిస్థితి ఇది నాయనా అని నువ్వు ప్రార్థన చేసి. అందుకంటున్నాడు దేవుడు నిన్ను కాపాడే దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కింద ఇంకో మాట్లాడాడు ఏమంటాడంటే యెహోవా నీతి క్రియలను జరిగించుచు పారిపోడు వారందరికీ న్యాయం తీర్చును కదా. మనకు ఎక్కడో చోట ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా బాధ వచ్చింది, అప్పుడు మనం ఏమంటామంటే దేవుడు యోగు భక్తుడు ఏమంటాడంటే దేవుడు అన్యాయస్తుడు. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. అందరూ అంటారు ఇక్కడ నీకు న్యాయం జరుగుతుందయ్యా, పంటవా పొలవా గురువా అనేవాయా నువ్వు కూడా ఉన్నాను అని భార్య అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, అప్పుడు ఆయన విశ్వాసంతో నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. ఇట్లాంటి సాక్ష్యము నా జీవితంలో నీ జీవితంలో కలిగి ఉండాలి. అందుకంటున్నాడు నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారంలో ఒక్కటి కూడా మర్చిపోవద్దు. కనుక పొలం ఇచ్చా, ఉద్యోగం ఇచ్చా, పొలం ఇచ్చా, పంటలు ఇచ్చా, ప్రభువు మనం ఆరాధిస్తున్నాం. మన హృదయం ఎక్కడ? మన హృదయము ఎక్కడ? అందుకంటున్నాడు నీ హృదయములో ప్రభువు చోటుందా? ఆలోచించండి. దేశం కొరకు ప్రార్థించండి, రాజుల కొరకు ప్రార్థించండి, పంట పొలాల వర్షాల కొరకు. నా ప్రార్థన ఎప్పుడంటే మోకాల మీద ఉన్నందుకు, అయ్యా రైతులు బ్రతకాలంటే సరైన టైంకి వర్షాలు రావాలి. దేశం మనం ఒక్కడే కాదు, ప్రపంచమంతా దేవుడు దీవించును కాక. అంటే అంత విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ ఏమంటాడు యెహోవా నీతి క్రియలను జరిగించుచు పారిపోవడం వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన క్రియలను కనపరచెను. యెహోవా దయా దాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. కఠినపడినప్పుడు హల్లెలూయా. ఒక్క నిమిషము దేవుడు కనుకొస్తున్నాడు. ఆలోచించాలి. ఉదయము లేస్తున్నాం, రాత్రి నిద్రపోతున్నాం, మళ్ళా ఉదయం. ఎంత గొప్ప దేవుడు, ఎంతమంది ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, దయా దాక్షిణ్యము కలిగిన దేవుడు. నీ వ్యాధిలో, నీ బాధలో, నీ దుఃఖంలో, నీ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు నమ్మదగిన వాడు. అట్లాంటి దేవుణ్ణి మనం ఎలాగా ఆరాధించాలి? కింది వచనంలో ఎంతమంది మాట్లాడాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము లేదు. హల్లెలూయా చెప్పడం. హల్లెలూయా. అయ్యా నువ్వు ఎప్పుడు పడిపోయినా, నువ్వు ఎప్పుడు దేవుడికి దూరంగా ఉన్నా, దేవుడు అంటున్నాడు నా కుమారుడా నేను నిన్ను ప్రేమించుచున్నాను. అయ్యా తిరిగి నా దగ్గరికి రా. ఒక మనిషి దగ్గరికి మనం ఏమైనా పోతే వద్దంటాడేమో, కానీ దేవుడు ఉదయము మధ్యాహ్నము రాత్రి కాపాడుతూనే ఉంటాడు. అందుకంటున్నాడు నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. అంటే ఈ భూమి క్రింద ఉన్న దేన్నైనా నువ్వు ఆరాధిస్తే, అందుకంటే ఏమంటాడు నీ దేవుడైన యెహోవాను తప్ప మరి ఎవరిని కూడా నువ్వు ఆరాధించదు. నీటిని కానీ ఏది కూడా మనము ఆరాధించదు. ఎన్ని మేలులు చేశాడు కదా. గర్భఫలం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. మరి ప్రభువుకు
కదా. వేలాది నదులంతా తైలం నీకు ఇచ్చినా చాలు. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చినా చాలు. అయ్యా నీవు చేసిన మేలులకు నేనేమి చెల్లించవచ్చు కదా. కరోనాలో ఎంతో మంది జ్ఞానవంతులు, పండితులు, రాజులు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి నువ్వు నేను ఇంతవరకు బ్రతుకున్నామంటే కారణం ఎవరమ్మా? దేవాది దేవుడైనా యెహోవా. అందుకంటున్నాడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన నామమే మనము కనపరచాం కదా. ఆయనకే మహిమ. నేను పాటలు పాడినా, మీరు పాటలు పాడినా, వాక్యం చెప్పినా, ఎన్ని కూటాలు పెట్టినా, పెట్టినా ఎవరు భయం ఉండాలయా? మాత్రమే మహిమ. అందుకంటున్నాడు నిత్యము ఆయన సన్నిధిలో దావీదు ఏమంటాడు? అయ్యా నేను నిత్యము నీ మందిరం కాడా కాబట్టి ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు అనే కీర్తనల గ్రంథంలో ఉంది. మరి యవన బిడ్డల కోసం ప్రార్థించాలా? వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ వివాహాల కోసం మనమే ప్రార్థించాలా? మన వ్యక్తిగతంగా మన ప్రార్థనా జీవితం దేవుడితో ఎలా ఉంది? దేవుడితో నీకు నాకు ఎలాంటి కనెక్షన్స్ ఉన్నాయి? అప్పుడు దేవుడు నేను ఎట్లా చేస్తాడు? మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషుంటే దేవుడు మన తప్పులను కానీ లెక్కబడితే నేను నిలవలేను, ఎవరి నిలవలేదు. ఎందుకంటున్నాడు ఆయన పగలు మేఘస్తంభమై రాత్రి దీపస్తంభమై ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో నడిపించింది. అందుకంటున్నాడు యెహోవా తమకు దేవుడు కాదు జనులు. చాలా బాధలు ఉన్నాయండి. మనం ప్రశాంతంగా ఆగిస్తున్నాం. కొన్ని చోట్ల నేను పోయి చూశాను, వాళ్ళ యొక్క బహిరంగంగా కూడా ఆరాధించలేదు. రాబోయే దినాలు ఎట్లుంటాయంటే మనము చాలా శ్రమలు అనుభవించాలి. అందుకంటే ఇవన్నీ అనుభవించాలి అంటే మనం ప్రార్థనలో మెలుగుకోవాలి. సంఘం ఉజ్జీవింపబడాల. సంఘాలలో దేవుడు అద్భుతాలు చేయాలి. సంఘాలలో దేవుడు తన వాక్యము ద్వారా నింపాలా. యవన బిడ్డలను లేపాలా. యవన బిడ్డలను యవనస్తుల గొప్ప పరిచర్య జరిగించాలా. అనేక కుటుంబాలు ప్రభువును ఆరాధించాలి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతున్నాయి. పిల్లారా మరి నేను ఇక్కడ ఆత్మీయ ఆరాధన సదస్సు పెట్టడానికి సంవత్సరం ప్రార్థించాను. దేవా మీరు చూపించండి అన్నప్పుడు దేవుడు ఈ గ్రామాన్ని ప్రార్థనలో చూపించాడు. మరి ఆత్మీయంగా అనేకులు దీవించబడాలా, అనేకులు ఆశీర్వదించబడాలా. మన ఆశతో ఒకటి, అందరూ ఆశ ఒకటి, ఎవరు కూడా నశించుకోవాలి. అందరూ మొత్తం రాజ్యానికి అదే మన దేవుడు కూడా. దీనివల్ల ఏమీ లేదు. దేవుడు మహిమపరచబడాలా, ఆత్మ రక్షించబడి దేవుడు రాజ్యంలో ఉండాలి. అందుకంటే నాకు ఎంత మంచివాడ మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. మన అందుకంటే నీ దోషములు క్షమించబడి దేవుడు. ఉదయం ప్రార్థన చేయి, మధ్యాహ్నం చేయి, రాత్రి చేయి. ప్రార్థన లేకపోతే సాధారణ ఏం చేస్తాడు? మనల్ని పట్టుకుంటాడు. అందుకంటే వాడు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన దేవుని మందిరంలో దావీదు భక్తులాగా, దానియేలు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ పితరుల పాపంలో కూడా క్షమించమని నిజంగా వాళ్ళ పితరులు అవేమైనా మాకు శాపంగా మారుతాయేమో, మా పిల్లలకు శాపంగా మారుతాయేమో, క్షమించు ప్రభు. ఎందుకంటే ఆయన ఉగ్రతకు మనకు వెళ్ళకుండా ఆయన పాదాల దగ్గర మనకుంటే మన కుటుంబాలు, మన జీవితాలు దేవుడు ఎంతో ఉన్నతంగా జీవిస్తాడు. తలలో వచ్చుకుందాం. ఒక 2 నిమిషాలు అడుగుదాం దేవుడు. దేవా తన ప్రాణంతో దాచుకుంటున్నాడు. నా ప్రాణం యెహోవాను సన్నదించు. తలపులు తపనలు అన్నీ అయ్యాని వెలిగియున్నావే యేసయ్యా. తలపులు తపనలు అన్నీ హల్లెలూయా. అయ్యా నీ వెలిగియున్నావే
వాక్యాన్ని సాధారణంగా ఎదుర్కోకుండా శాంతిని సమాధానాన్ని అనుగ్రహించడం మేము కష్టపడుతున్న హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా శక్తి మా బలం ఎందుకు పనికిరాదైనా కేవలం మీ యొక్క కృప ద్వారానే మేము ఈ కార్యక్రమం జరుగుతుండగా దీవించమని ఆశీర్వదించమని అందరికీ నాయన అద్భుతాలు తెలియజేసి ఈ యొక్క గొప్ప కార్యాన్ని నడుచుకోకుండా యేసు నామములో అడుగుతున్నాము. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి, అదేవిధంగా మన సంఘ ప్రెసిడెంట్ గారికి, మరి సంఘ పెద్దలకు, సంఘమందరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నామా. మా కోసం ప్రార్థించండి. ఎంతో భారమైన కార్యక్రమం. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది దైవ సేవకుల ద్వారా మరి దేవుడు అద్భుత వాక్యములు సూర్య ఆరాధన ద్వారా సంగీతం ద్వారా దేవుడు కనపరచబడాలని మీ అందరి సహకారం, మీ అందరి ప్రార్థనలు, సంఘ పెద్దల సహకారం, సంఘ ప్రెసిడెంట్ గారు, సంఘమంతటి కోసం సంఘమంతా మీరు ప్రార్థించండి. దేవుడు అద్భుతమైన కార్యము ఇక్కడ జరిగిన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడే మహిమ పొందుడు కాక. ఆమె ఎంతమంది ప్రార్థన చేస్తారు మన కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎంత ప్రార్థన చేస్తే దేవుడు అంత మమ్మల్ని మరి ఇంకా అనేక ప్రాంతాలు వెళ్ళాలి. కానీ మొదటి మీ ప్రాంతంతో స్టార్ట్ చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా మీ కుటుంబాలను ఆశీర్వదించిన దాకా. ఆమేన్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. తిరుపతి దైవోత్తమానము అందించినటువంటి దైవజనులు మరి ప్రశాంత్ బాబు గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాన్ని చక్కటి వర్తమానం నా ప్రార్థన యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాలు వేదిని మనం చక్కటి కీర్తన, అది అద్భుతమైన కీర్తన, ఉన్నతమైనటువంటి కీర్తన, ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన. సో దేవుడు మన పట్ల వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు,